వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. సప్తగిరి దూరదర్శన ప్రేక్షకులకు స్వాగతం అండి. సంస్కారవంతమైనటువంటి సంప్రదాయ అభివృద్ధికరములైనటువంటి భారతీయత ఆవిష్కృతములైనటువంటి కార్యక్రమాల్ని ప్రేక్షకులకు అందిస్తున్నటువంటి సప్తగిరి కేంద్ర కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. వీటి ద్వారా మనకు దేవతల కథలు, విశ్వం యొక్క రహస్యాలు, సృష్టి రహస్యాలు, ధార్మిక సూత్రాల విలువలు, సమాజానికి ఉపయోగపడే నైతిక విలువలు, మంచి చెడుల మధ్య తేడాలు మనకు తెలుస్తాయి. అంతేకాకుండా చారిత్రక, పౌరాణిక విషయాలు విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని అందిస్తాయి. సర్వకాల సర్వావస్థలయందు ప్రాంతీయ భాషా భేదాలతో సంబంధం లేకుండా సమసమాజ స్థాపనకు పురాణేతిహాసాలు ఉపయోగపడుతున్నాయనడంలో సందేహం లేదు. వేదాల్లోనివే పురాణాలు. పురాణము అనగా పూర్వం జరిగింది, అయినా కొత్తగా ఉండేది, నిత్య నూతనంగా ఉండేది అని వచనం. 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు, 2 ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం మనకు అత్యంత పవిత్ర గ్రంథాలు. వేదవ్యాసుడు పురాణాల కర్త. ఈ గ్రంథాల్లోని అనేక విషయాలను నేటి సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకుంటూ అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ప్రతి పురాణాన్ని 3 భాగాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతి భాగము గంట నిడివితో పురాణ విషయాలను, విశేషాలను చర్చించడం జరుగుతుంది. కూర్మ పురాణం యొక్క 3వ భాగాన్ని ఈ రోజున మనం ఆవిష్కరించుకుంటున్నాం. శ్రీమాన్ అప్పలాచార్య స్వామి వారు గత 2 రోజులుగా 2 కార్యక్రమాలు నిర్వహించారు. మనకి 2 వారాలుగా కూర్మ పురాణంలో ప్రధానమైన విషయం ఏంటంటే మానవతా సంబంధాల గురించి ప్రత్యేకం తెలియజేయండి మాకు. నమస్తే కూర్మరూపాయ విష్ణవే పరమాత్మనే నారాయణాయ విశ్వాయ వాసుదేవాయ తే నమః. వేద విభాగ విధాత్రే విమలాయ బ్రహ్మణే నమో విశ్వదృశే సకలధృతి హేతు సాధన సూత్రసృజే సత్యవతీ అభివ్యక్తిమతే. సహజంగా పురాణాలు అనగానే ఇవి కేవలం భగవంతునకు మాత్రమే సంబంధించినవి, ఆ విషయాలే చెబుతాయి అనే అభిప్రాయం చాలామందిలో ఉందండి. కానీ పురాణాలు లేకపోతే అసలు సమాజం ఏమైపోయేదో ఎవ్వరం కూడా ఊహించలేం. ఈ పురాణం అనేది 14 విద్యలలో ఒకటిగా ఉందండి. అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతాశ్చతుర్దశ. శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పము అని 6 వేదాంగాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదమని 4 వేదాలు. మీమాంస, న్యాయశాస్త్రం, పురాణం, ధర్మశాస్త్రమని 4 శాస్త్రాలు. ఈ మొత్తం కలిపితే 14 విద్యలు. వీటిలో ప్రధానంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేది పురాణం. వేదాలు చెప్పినటువంటి అంశాలనే పురాణాలు బాగా విస్తరింపజేశాయి. అంతేకాదు
సామాజిక అభివృద్ధి కోసమని చెప్పి పురాణాలు ఎంతో తోడ్పడ్డాయి. ఈ విధానంలో మానవతా సంబంధాలనేవి ఒక భాగం మాత్రమే. అయితే సమాజానికి ఉపయోగపడతాయి అంటున్నాం. అసలు సమాజం అంటే ఏమిటి? మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు అద్భుతమైనటువంటి ధర్మాలు చెప్పారు, పద్ధతులు చెప్పారు, విధానాలు చెప్పారు. అలాగే రాజులు ఎలా ఉండాలి, అలాగే గురువులు ఎలా ఉండాలి, శిష్యులు ఎలా ఉండాలి, గృహస్థులు ఎలా ఉండాలి, సన్యాసులు ఎలా ఉండాలి, ఇలా అనేకమైనటువంటి ధర్మాల్ని మన సమాజ శ్రేయస్సు కోసం మహానుభావుడైనటువంటి వేదవ్యాసమునీంద్రుడు మనకు అందించాడండి. బాగుంది, అద్భుతంగా చెప్పారండి. అయితే మనకి ఉపనిషత్తులు చూస్తుంటే అన్నాధ్యేవ కల్విమాని భూతాని జాయంతే అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంచ విసంవిశంతీతి అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ప్రథమం భోజనం, ఆహారం గురించి. శరీరానికి కావాల్సినటువంటిది ఆహారం. కాబట్టి ఈ ఆహారం అంటే భోజనం మనం ఎలా చేయాలి, దానికి ఏమన్నా ఒక ప్రకారం ఉందా? ఎలా భోజనం చేయాలి అన్నటువంటి అంశాన్ని కూర్మపురాణం చాలా చక్కగా విశదీకరించిందండి. అసలు పంచార్ద్రో భోజనం కుర్యాద్ భూమౌ పాత్రం నిధాయ చ ఉపవాసేన తత్తుల్యం మనురాహ ప్రజాపతి ఉపలిప్తే శుచౌ దేశే పాదౌ ప్రక్షాళ్య వైకరవు ఆచమ్య ఆర్ద్రాసనః అక్రోధః పంచార్ద్రా భోజనం చరేత్. కూర్మపురాణం చెప్పినటువంటి మహాద్భుతమైన విషయం ఇది. భోజనం చేయాలి అంటే ముందు చేయవలసిన పని ఏమిటి? 5 అవయవాల్ని చక్కగా కడుక్కోవాలి. 2 కాళ్ళు, 2 చేతులు, ముఖము. అంటే పరిశుద్ధంగా కడుక్కొని అప్పుడు రావాలి. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే, అనేక ప్రదేశాల్లో తిరిగి రావటం వల్ల కాళ్ళకి ధూళి ఉంటుంది, చేతులకు ధూళి ఉంటుంది, ముఖమంతా కూడా మట్టి కొట్టుకుపోయి ఉంటుంది. అలాంటి చేతులతో కనుక ఆహారాన్ని స్వీకరించినట్లయితే కొన్ని సందర్భాలలో బయట ఉన్నటువంటి విష సమానమైన ఆ క్రిములు ఏవైతే ఉన్నాయో అవి ఆహారం ద్వారా లోపలికి వెళ్ళి అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంది. అందుకని కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ముఖం కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత బొట్టు పెట్టుకోవాలి, చక్కగా తడి వస్త్రం ధరించాలి, హాయిగా కూర్చోవాలి, భోజనం చేయాలి. ఇది ఎలా చేయాలి? మాట్లాడకుండా భోజనం చేయాలండి. మౌనేన భోజనం కుర్యాత్, మౌనంగానే భోజనం చేయాలి, కూర్చునే భోజనం చేయాలి. ఈ కాలంలో నిలబడి చేస్తున్నాం, అటు ఇటు తిరుగుతూ చేస్తున్నాం, ఎట్లా పడితే అట్లా చేస్తున్నాం. ఇది పద్ధతి కాదు అని కూర్మపురాణం చాలా స్పష్టంగా చెప్పింది. చక్కగా కూర్చుని భోజనం చేయాలి. అది కూడా ప్రదేశం పవిత్ర ప్రదేశమై ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. పవిత్రమైన ప్రదేశంలో. పూర్వం గోమయంతో అలికి ఆరిన తర్వాత ఆ ప్రదేశంలో భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేకపోయినా పరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రదేశంలో కూర్చొని భోజనం చేయాలి. ప్రశాంతమైన మనసుతో భోజనం చేయాలి. నీవు ఏ పదార్థాన్ని తింటున్నావో ఆ పదార్థం మీద దృష్టి పెట్టాలి. ఇది నాకు అమృతంతో సమానంగా లోపల పనిచేస్తుందనే భావనతో నువ్వు చేయాలి. ఒక ప్రశ్న ఇలా రకరకాల ఉదయిస్తూ ఉంటాయండి. ఏమిటంటే అవి ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి? ఇది పెద్ద సమస్య అండి. ఏ దిక్కున కూర్చోవాలి అని అంటే కొంతమంది తెలియక దక్షిణ దిక్కున కూర్చోకూడదు, దక్షిణం వైపున అసలు కూర్చోకూడదు అని చెబుతున్నారండి. కానీ కూర్మపురాణం ఆ విషయాన్ని చెప్పనే లేదు. కూర్మపురాణం చెప్పింది ఏమిటంటే ప్రాంగుఖగా అన్నాని భుంజీయాత్. తూర్పు దిక్కుకు తిరిగి భోజనం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు తిరిగి భోజనం చేయొచ్చు, పడమర దిక్కుకు తిరిగి భోజనం చేయొచ్చు, ఉత్తర దిక్కుకు తిరిగి భోజనం చేయొచ్చు. అయితే దక్షిణం వైపు ఎందుకు వద్దంటారు అంటే ఇప్పుడు కొంతమంది ప్రబుద్ధులు దక్షిణం వైపు యమధర్మరాజు గారు ఉంటారు కాబట్టి అటువైపు తిరిగి గనక భోజనం చేస్తే తొందరగా ప్రాణం పోతుంది అని. ఇది చాలా అపోహ. అదేం కాదండి. తూర్పు దిక్కుకు తిరిగి చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది, దక్షిణ దిక్కుకు తిరిగి చేస్తే కీర్తి పెరుగుతుంది. అలాగే పడమర దిక్కుకు తిరిగి చేస్తే చక్కని ఐశ్వర్యం వస్తుంది, ఉత్తర దిక్కుకు తిరిగి చేస్తే
సత్యం లభిస్తుందండి. ఇప్పుడు హరిశ్చంద్రుడు ఎంతో అవస్థపడ్డాడండి. అటువంటిది ఏదీ లేకుండా అటువంటి ఫలం రావాలి అంటే ఉత్తర దిక్కుకు తిరిగి చేయాలి. ఎంతో కష్టపడితే కీర్తి వస్తుంది. ఏ కష్టం లేకుండా పడమర దిక్కుకు తిరిగి గనక చేసినట్లయితే భోజనం కీర్తి వస్తుంది. అయితే అన్నిటికన్నా కలియుగంలో ఆయుర్దాయం తక్కువ కాబట్టి తూర్పు దిక్కుకు తిరిగి గనక చేసినట్లయితే ఆయుర్దాయం పెరిగే అవకాశం ఉంటుంది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, ఇంద్రదేవుని యొక్క అనుగ్రహం వల్ల. కాబట్టి తూర్పు దిక్కుకు తిరిగి చేస్తే ఆయుర్దాయం వస్తుంది. సంపదలు కావాలి పడమర దిక్కుకు తిరుగు అంటే ఏ దిక్కుకు తిరిగి చేసినా భయం లేదు, ప్రమాదం లేదు. అన్నీ ప్రమోదాన్ని కలిగించేవే కానీ ప్రమాదాన్ని కలిగించేవి లేవు. ఇలా భోజనం చేయాలి, ఇలా కూర్చోవాలని కూర్మ పురాణం మనకు అందించిందండి. కనుక ఇది మనకి పురాణాలు చెప్పిన విషయమే ఇది. సరే, భోజనం గురించి చెప్పారు. తర్వాత ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూడవలసిన ఏంటంటే తల్లిదండ్రుల్ని పెద్ద వయసు రాగానే తీసుకెళ్ళిపోయి వాళ్ళని వృద్ధాశ్రమాలు పడేయటం, తీసుకెళ్ళిపోయి వాళ్ళని వదిలేయటం, ఎక్కడికో వెళ్ళి చూడకపోవటము, వాళ్ళ బాధ్యత పట్టించుకోకపోవడం అనేటువంటిది పిల్లలకి బాగా అలవాటైపోయింది. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటున్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రుల గురించి ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులను ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఈ విషయాన్ని ఏమన్నా మన కూర్మ పురాణం ద్వారా మీరు వివరిస్తారా? ఇది చాలా చక్కని ప్రశ్న. ఇప్పటి కాలంలో కొంచెం తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో ఉంచుతూ పట్టించుకోనటువంటి వాళ్ళని చూసి ఆ మార్గంలో వెళదాము అనుకున్నటువంటి వాళ్ళల్లో కూడా కనువిప్పును కలిగించేది వృద్ధాశ్రమంలో ఉంచిన వాళ్ళని తీసుకొచ్చి సేవించేట్లు చేసేది. ఇంకొక పాయింట్ కూడా అక్కడ అన్నదమ్ముల్లో కూడా అది కూడా విషయం చెప్పాలి తప్పనిసరిగా. అసలు ముందు ఈ మాట అండి, ఇది ప్రతి వ్యక్తి ప్రతి పిల్లవాడు తెలుసుకోవాలి. ఒక రకంగా ఆ పిల్లలు తెలుసుకోవడం లేదు అంటే అక్కడ కూడా మన తప్పే ఉందండి. ఎవరు చెబుతున్నారండి తల్లి ఇంత గొప్పది, తండ్రి ఇంత గొప్ప అని? ఆ తల్లి తండ్రి చెప్పడం లేదు, పురాణం చెబుతోంది. దయచేసి దీన్ని తెలుసుకునైనా పిల్లలకి చెప్పండి, పిల్లల్లో చైతన్యం కలిగించండి. మనం చైతన్యం కలిగిస్తేనే వాళ్ళు పెద్దవాళ్ళే మనల్ని చూస్తారు. మనం మన తల్లిదండ్రులను చూస్తే మన బిడ్డలు మనల్ని చూస్తారు. తల్లి అంటే ఎంత గొప్పదో కూర్మ పురాణం చెబుతోందండి. నాస్తి మాతృసమం దైవం నాస్తి పిత్రా సమో గురుః. తల్లితో సమానమైన దైవం లేదో, తండ్రితో సమానమైనటువంటి గురువు లేడో. అంతేకాదు తయోః ప్రత్యుపకారోపి న కథంచన విజ్యతే. వాళ్ళు మాకింత చేశారు కాబట్టి మేము ఇంత ఉపకారం చేస్తే సరిపోతుంది అంటే కుదరదో. మేము తల్లిదండ్రులు రుణం తీర్చుకుంటున్నామండి అని కనుక ఎవరన్నా అంటే అంతకన్నా మించినటువంటి హాస్యాస్పదం వేరొకటి ఎంత మాత్రము కూడా లేనుగాకలేదు. ఎందుకని అని అంటే తల్లి మనల్ని అందరినీ అండి చూస్తున్న వాళ్ళు మరి వింటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మహానుభావులు. ప్రతి వ్యక్తికి తల్లి ఉంటుంది. ఆ తల్లి గర్భంలో నవమాసాలు మనమందరం ఉన్నామండి. ఒక బీజ రూపంలో వెళితే ఆ తల్లి మనకి రూపాన్ని ఇచ్చింది తన అద్భుతమైనటువంటి గర్భంలో. ఆమె ఒక మహాశిల్పి. ఆ తర్వాత తాను ఎంతో కష్టపడి నెప్పులు పడి నా బిడ్డ బతికితే చాలు, నా బిడ్డ పుడితే చాలు అని ఆవిడ కష్టపడి మనల్ని కన్నది. కన్న తర్వాత తన రక్తాన్ని పాలుగా మార్చి మనకిచ్చింది. అంతేకాదండి, మనకి ఒంట్లో బాగుండక కడుపులో నొప్పి వచ్చి బాధపడితే తాను తెలుసుకొని, తాను పథ్యం పాటించి, తాను మందులు వేసుకుని తద్వారా వచ్చినటువంటి క్షీరంతో మనల్ని పెంచి పెద్ద చేసింది. మనం తెలియక ఎన్నో నీచమైన పనులు చేస్తే వాటిని ఎంతో ఆనందంగా భరించిందండి. అటువంటి తల్లి రుణం తీర్చుకోవటం అనేది అసంభవం. ఆమె యందు ఎప్పుడూ భక్తిభావంతోనే ఉండాలి. తండ్రి కూడా ఎంతో కష్టపడి మనల్ని పెంచి పెద్ద చేసి సమాజంలో ఉన్నతిని పొందాలి అని కోరుకునేవాడు. ఆయన రుణం కూడా మనం తీర్చుకోలేం. ఇంకా చెబుతున్నారండి, తండ్రి రుణమైనా తీర్చుకోవచ్చేమో కానీ తల్లి రుణం మాత్రం తీర్చుకోవడం అసంభవము. అంతేకాదు ఒక అద్భుతమైనటువంటి మాట అండి, తల్లి తండ్రి ఇద్దరూ కూడా బిడ్డల నుంచి దేన్ని ఆశించరండి, ఆశించకూడదు. ఇప్పుడు ఎవరన్నా ఆశిస్తూ ఉంటే అది కూడా ఒక రకంగా దౌర్భాగ్యం కిందే భావించాలి. కూర్మ పురాణం చెప్పేది ఏమిటంటే బిడ్డల నుండి తల్లిదండ్రులు దేన్ని ఆశించరు. వాళ్ళు ప్రేమగా పలకరిస్తే చాలండి. అయ్యా వీడు ఎంత గొప్పవాడైనా
తండ్రికి ఏం రాకపోవచ్చు, తల్లికి ఏం రాకపోవచ్చు, వీడు చాలా గొప్పవాడు కావచ్చు. వాడు ఎంత అధికారి అయినా, ఎంత పని చేసినా, ఎంత వైద్యుడైనా, ఎంత ఇంజనీర్ అయినా ఇంటికి వచ్చి అమ్మా ఎలా ఉన్నావే, బాగున్నావా, నాన్న ఎలా ఉన్నావు అని ఒక్క 2 నిమిషాలు అక్కడ కూర్చొని బాగున్నారు కదా, ఏం పర్వాలేదు అని కాస్త పలకరిస్తే చాలండి. 5 ఏళ్ళు బతికేవాళ్ళు 10 ఏళ్ళు బతుకుతారండి. అది అబ్బా ఉందిరా నాయన నా ప్రాణం తీయటానికి అని విసుక్కుంటూ వెళితే 5 ఏళ్ళు బతికేవాళ్ళు మనస్తాపంతో 5 నెలల్లోనే పోతారు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో, ఇంత చేసిన తల్లిదండ్రుల విషయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండాలి. దయచేసి మీరు దేవాలయాల్లోకి వెళ్ళి పూజలు చేయటమో లేకపోతే అక్కడేవో చేయటమో కాదండి. తల్లి సమస్త దేవతా స్వరూపం, తండ్రి సర్వ తీర్థస్వరూపం. కాబట్టి తీర్థదేవతా స్వరూపాలైనటువంటి తల్లిదండ్రుల్ని మనం ఇంట్లో సేవిస్తే, నేను చెబుతున్నానండి, తిరుమల గర్భగుడిలో శ్రీనివాసుడిని పూజిస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో, ఇంట్లో ఉన్న తల్లిని తండ్రిని సేవిస్తే అంత పుణ్యఫలం వస్తుందండి. అలా పూజించేవాళ్ళు కూడా ఉన్నారండి మహానుభావులు. ఇప్పటికి కూడా తమ చేతుల మీద తండ్రిని తీసుకువెళ్ళి కూర్చోబెట్టి స్నానం చేయించి వచ్చి, నాయనా నిన్ను బాధ పెడుతున్నాను రా, ఎప్పుడు వెళ్ళిపోతానో అప్పుడు సుఖపడతావురా అంటే, వద్దు నాన్న నన్ను నువ్వు ఇలా స్నానం చేయించలేదా అని తండ్రిని ఓదారుస్తూ తండ్రికి సేవలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు, తల్లికి సేవలు చేస్తున్న బిడ్డలు కూడా ఉన్నారండి. వాళ్ళకి మనం చేతులు జోడించి నమస్కారం చేయాలి. కానీ వాళ్ళని అసక్షించుకుంటూ వృద్ధాశ్రమంలో పెడుతున్నారే, వాళ్ళకి చెబుతున్నా ముఖ్యంగా అది పనికిరాదండి. అటువంటి వాళ్ళకి మనం కనుక సేవలు చేస్తే సర్వతీర్థాల్లో స్నానం చేసినట్లే, సమస్త క్షేత్రాల్లో ఉన్న దైవాల్ని చూసినట్టే. అసలు దైవాన్ని కొలవకపోయినా ప్రత్యక్ష దైవాలైనటువంటి వీళ్ళిద్దరిని సేవిస్తే చాలు మనం ధన్యులమవుతాం. అంతేకాదు అన్నయ్యని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈనాడు. మా అన్నయ్యకి ఏం రాదండి, వాడికి ఏం తెలియదు. నిజమేనండి, కొన్ని 4 అన్నదమ్ములు పుడితే పెద్దవాడు పొలం వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు, చిన్నవాళ్ళు చాలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారండి. విద్యలో వాడు గొప్పవాడు కాకపోవచ్చేమో కానీ పెద్దరికంలో గొప్పవాడు. అటువంటి వాడిని కొన్ని మాటలు అనకూడదండి. మా అన్నయ్య అండి వాడు ఒక మూర్ఖుడు అండి అంటారు కొంతమంది. అనకూడదండి. ఎవడైతే అట్లా మూర్ఖుడు అంటారో తేన దోషేణ సప్రేత్య నిరయం ఘోరమృచ్చతి. అన్నయ్యను తిట్టేవాడు, అన్నయ్యను దూషించేవాడు నిరయం ఘోరమృచ్చతి, భయంకరమైనటువంటి మహానరకానికి వెళతాడు. ఇక్కడ ఇంకోటి ఉందండి, వీడే అన్నయ్యని తిడుతూ ఉంటే వీడికి 2-3 బిడ్డలు పుడితే, ఓహో మా నాన్న పెదనాన్నని తిడుతున్నాడు కాబట్టి, మా నాన్న పెదనాన్నని తిడుతున్నాడు కాబట్టి నేను మా అన్నయ్యని తిట్టచ్చు అని ఈ 3 అన్నదమ్ముల్లో ఆ 2వ వాడికి 3వ వాడికి అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇలా చెయ్యకూడదు అని కూర్మ పురాణం చెప్పింది. తల్లిదండ్రుల్ని సేవించాలి. పితృసమూహ జ్యేష్ఠ ప్రత్యేకంగా జ్యేష్ఠో భ్రాత పితృసమః కథితో బ్రహ్మవాదిభిః. పెద్దన్న గారు తండ్రితో సమానం. ఎందుకన్నారు అంటే ఒక చిన్న విషయం ఉందండి ఇందులో కూడా. తల్లి కానీ తండ్రి కానీ మరణించినట్లయితే కర్మాధికారం ఉన్నది పెద్దవాడికి మాత్రమే. పెద్దవాడికి ఆ అధికారం ఉంది. అందువల్ల రెండవది ఆస్తిలో కూడా సగం వాటా ఇమ్మన్నారు ఆయనకి. ఎందుకో తెలుసా, ఒకవేళ వాళ్ళు కనుక ముందుగా వెళ్ళిపోతే తమ్ముళ్ళ బాధ్యత తనది, తల్లి తండ్రి బాధ్యత తనది. ఇంకా మళ్ళీ మాట్లాడితే శ్రాద్ధాదులు నిర్వహించవలసిన బాధ్యత కూడా పెద్దవాడిది. ఇన్నున్నాయి కాబట్టి పెద్దవాడికి ఎక్కువ భాగం ఇమ్మన్నారు. అటువంటి పెద్దవాడిని తండ్రితో సమానంగానే చూసుకోవాలి. ఇన్ని విషయాలు చెబుతోందండి కూర్మ పురాణం. గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని, పురాణం నిజంగా చదవకూడదా? పురాణం గారుడం వక్ష్యే సారం విష్ణు కథాశ్రయం. స్త్రీలు ఎవరు చేయడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు శ్మశానానికే వెళ్ళేందుకు వీల్లేదని. స్త్రీకి కూడా కర్మాధికారం ఉన్నది. అది కానీ ఎప్పుడు అంటే శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియజేయడం అనేటువంటిదే గరుడ పురాణం యొక్క పరమార్థం. అన్నదమ్ముల గురించి చెప్పారు, తల్లిదండ్రుల గురించి చెప్పారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇందాకేమో భోజనం గురించి చెప్పారు. తర్వాత అసలు మనకి బంధువులు ఉన్నారు కదా, బంధువులు అలాగే వాళ్ళలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు స్నేహితులు మొదలైన వాళ్ళ విషయంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి సమాజంలో మనము? అయ్యా, మొదట తల్లి తండ్రి. ఈనాటి సమాజంలో వెర్రిపోగడలు వేస్తూ తల్లిని తండ్రిని వదిలిపెట్టిన వాడికి
తండ్రి సంబంధీకులైన బాబాయిలు పెదనాన్నలు అంటే పట్టించుకుంటాడా? తల్లి సంబంధంగా ఉన్నటువంటి మేనమావల్నిను పెనతల్లుల్ని పట్టించుకుంటాడా? పట్టించుకోడు. అందువల్ల తల్లిదండ్రుల గురించి చెప్పింది కూర్మపురాణం. ఇప్పుడు చెబుతోందండి, మాతులంశ్చ పితృవ్యాంశ్చ స్వసురాన్ ఋత్విజో గురున్ అసావహమితి బ్రూయు ప్రత్యుత్థాయ యవీయసగా. మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళు మన దగ్గరికి వచ్చినా ఎలా ఉండాలి? ఎవరో మొట్టమొదటండి తండ్రి వైపు చూద్దాం. తండ్రి అక్కయ్య కానీ తండ్రి చెల్లి కానీ ఏ పేరుతో పిలువబడుతుంది? మేనత్త. చూడండి, మేనత్త అంటే తండ్రి మేనుతో ఆమెకి సంబంధం ఉంది. అలాగే తండ్రి యొక్క అన్నగారు తమ్ముళ్ళు, పెదనాన్న చిన్నాన్నలు. ఇటు తల్లి వైపు అన్నదమ్ములు, వాళ్ళని మేనమామ అంటే తల్లి యొక్క మేనుతో వచ్చినటువంటి వాళ్ళండి, కాబట్టి మేనమామ. అలాగే వాళ్ళ అక్కయ్య చెల్లెలు, అక్కయ్య అయితే పెద్దమ్మ, చెల్లి అయితే పిన్నమ్మ పిన్ని. ఇక్కడ సంస్కృతంలో మంచి పదం ఉందండి మేనమామకి, మాతులహ అంటాడు. మా అంటే తల్లి, తల్లితో సమానమైన వాడు. మాతుల అంటే మేనమామ. అంత అద్భుతంగా దానికి అర్థం కూడా ఇలా కూడా చెప్పుకోవాల్సిన అర్థం అనమాట. అంతేకాదు ఇంకోటి ఉంది, ఈయనతో సమానమైనటువంటి వాడు మనకి లేడు. అవును. రెండవది ఇంకో అద్భుత విషయం అండి, మేనమామ కూతురునో మేనమామ కొడుకునో పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఇటు మేనత్త కూతురునో మేనత్త కొడుకునో పెళ్లి చేసుకుంటాడు. అవునా కదా? అందువల్ల ఇంకొకటి విశేషం ఉంది, ఇటు మేనత్త కూడా కనిపెట్టి ఉంటుంది. పిల్లవాడిని తీసుకొచ్చిన దగ్గర నుంచి అక్కడ ఉన్న మేనత్త కనిపెట్టి ఉంటుంది. పురుడు పోసుకుని వెళ్ళేంత వరకు మేనమామ కనిపెట్టుకుంటాడు. ఇటు మేనత్తకు ఆ మేనమామకు వీళ్ళపైన చాలా అనుబంధం ఉంటుందండి. కాబట్టి అటు మేనత్తల్ని కానీ ఇటు మేనమామల్ని కానీ అలాగే బాబాయిలు పెద్దనాన్నలు కూడా బాగా ప్రేమగా చూస్తూ ఉంటారు. అటు వాళ్ళని కానీ ఇటు పిన్ని పెద్దమ్మ అంటే అమ్మ యొక్క చెల్లి అక్కయ్య వాళ్ళని కానీ ఎంతగా గౌరవించాలి అంటే వాళ్ళు మన ఇంటికి వస్తే ఉన్న ఆసనంలోంచి లేచి నిలబడాలండి. దయచేసి హాయ్ అంటాం, చెయ్యి ఊపటం ఇలాంటి పనులు చేయకూడదు. నిజంగా ఎంత గొప్పగా చెప్పిందో కూర్మపురాణం చూడండి. ఉన్న ఆసనంలో నుంచి లేచి ఎదురు వెళ్ళి చేతులు జోడించి నమస్కారం చేయాలండి. కేవలం వీళ్ళకే కాదండి, పిల్లనిచ్చినటువంటి మామగారిని అత్తగారిని కూడా అలాగే చూడాలి. పిల్లనిచ్చినటువంటి అంటే భార్య తనకు ఎవరో ఇస్తారండి పాపం, ఆ తన భార్య తల్లిదండ్రులు కూడా ఇలాగే గౌరవించాలి. అయితే అసౌ అహం అనాలి, నేను మీకు నమస్కారం చేస్తున్నానండి అని చెప్పాలి. వాళ్ళని గౌరవించాలి. ఇంకా చెబుతోంది శాస్త్రం చాలా గొప్పగానండి, అసలు వాళ్ళ ముందు ఎత్తుగా కూర్చోకూడదు. బాగుంది. వాళ్ళకి ఉన్నతమైన ఆసనం ఇచ్చి తన కింద కూర్చోవాలి. ఇది ఎంతమంది చేస్తున్నామండి? అసలు లేదు. అసలు ఈ అద్భుత విషయాలు అక్కడ ఇది విని కనీసం కొంతమంది అయినా తన మేనమామను మేనత్తను మరీ ఎత్తుగా ఆసనం మీద కూర్చోబెట్టకపోయినా చూడంగానే లేచి వెళ్ళి నమస్కారం చేసి రండి మావయ్య రెండత్తయ్య అని పిలిస్తే మన ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మరి చిన్నవాళ్ళని మీరు అని పిలవకూడదు, శాస్త్రం చెబుతోంది, కూర్మపురాణం చెబుతోంది. అయితే కొన్ని సందర్భాలలో గౌరవించచ్చుటండి. ఎలా అంటే ఆచార్యో దీక్షితో నామ్నా యవీయానపి యో భవేత్ భోభవత్ పూర్వకం త్వేనం అభిభాషేత ధర్మవిత్. ఒకవేళ తనకంటే వయస్సులో చిన్నవాడైనా అతను కనుక దీక్షలో ఉన్నట్లయితే, దీక్ష ఇప్పుడు అనేక దీక్షలు స్వీకరించి ఉన్నారండి పాపం, అనేక వర్ణాలలో అనేక మంది అనేక దీక్షలు స్వీకరిస్తున్నారు. ఇది తప్ప ఒప్ప అని నేను, ఎందుకంటే ఆ రకంగా అయినా భారతీయ సంప్రదాయం కాపాడబడుతోంది. ఓ 40 రోజులు దీక్షలో ఉన్నాడంటే మీరు చూడండి, తెల్లవారుజామున లేచి అతను శిరస్నానం చేస్తాడు, బొట్టు పెట్టుకుంటాడు, ఆయనకి ఇష్టమైన సంప్రదాయంలో ఆయన ఏ దేవతను ఉపాసన చేస్తున్నాడో దానికి సంబంధించిన వస్త్రాలు ధరిస్తాడు, మాలలు ధరిస్తాడు, మెడలో ఆ స్వామి బిళ్ళ వేసుకుంటాడు, హారతినిస్తాడు, మంచిగా భోజనం చేస్తాడు. ఒకవేళ ఇంట్లో అపవిత్రంగా అనుకుంటే గుళ్ళోనే ఉంటాడండి. ఇంత గొప్పగా ఉంటుంది కాబట్టి ఆ దీక్షల్ని నేను సాదరంగా అభిమానిస్తాను, గౌరవిస్తాను. అలాంటి దీక్షల్లో కనుక ఎవడైనా ఉన్నా లేక యజ్ఞ దీక్షలో ఉన్నా ఆ సందర్భంలో మాత్రం అక్కడ ఒరేయ్ నువ్వు ఇలా అనకూడదండి, భో శబ్దం వాడాలి. అంటే గౌరవ శబ్దాన్ని వాడుతూ ఉండాలి. ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉండాలి. ఇటు మేనమామల్ని గౌరవించాలి, మేనత్తల్ని గౌరవించాలి,
బాబాయిల్ని పెద్దనాన్నల్ని గౌరవించాలి, అలాగే మేనత్తల్ని గౌరవించాలి, పెద్దమ్మ పిన్నమ్మల్ని గౌరవించాలి. ఇంతే కాదండి, ఇందాక ఒక మాట అన్నారు మీరు, స్నేహితుల్ని గౌరవించాలి. నిజంగా జీవితంలో మనకు అండగా ఉండేవాడు స్నేహితుడండి. ఇప్పుడు కనిపిస్తున్న స్నేహం అంతా కూడా కపట స్నేహం. వాడి దగ్గర డబ్బులు ఉంటే స్నేహం, లేకపోతే లేదండి. అసలు ఎలా ఉండాలి స్నేహితుడు అనే మాటని భర్తృగారు చెప్పాడండి, చాలా గొప్పగా చెప్పాడు. దోషాన్ నివారయతి పాపాన్ నివారయతి యోజయతే హితాయ గుహ్యన్ నిగూహతి గుణాన్ ప్రకటీకరోతి ఆపద్గతంచ న జగాతి దదాతి కాలే సన్మిత్రలక్షణమిదం ప్రబదంతి సంతః అని. పాపాలు ఏమన్నా చేస్తూ ఉంటే నివారించాలి, మంచిని సమకూర్చాలి, రహస్యాల్ని దాచిపెట్టాలి, గుణాల్ని ప్రకటనం చేయాలి, ఆపదలు కలిగినప్పుడు విడిచిపెట్టకూడదు. దదాతి కాలే, వాడికి అవసర సమయంలో ఏది అవసరమైతే అది ఇవ్వాలండి. ఏదైతే అది. కొన్ని కష్ట సమయాలు వస్తాయి, దగ్గర ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయన తల్లో తండ్రో పోతారు, తన దగ్గర ఉండే ఓదార్చి ఉండాలి, అవసరమైన దాన్ని ఇవ్వాలి. ఇటువంటిది సన్మిత్ర లక్షణం. అటువంటి వాళ్లను పొంది ఉండాలి సుమా. అంతేగాని మన డబ్బులుంటే మనల్ని గౌరవించడం, మన దగ్గర డబ్బులుంటే ఇప్పించే వాటి కోసమని వెంటబట్టం, అలాంటి వాళ్ళతో స్నేహం అనేది చెయ్యకూడదు అని మనకి కూర్మ పురాణం చాలా స్పష్టంగా చెప్పింది. మంచి మిత్రుడితో స్నేహం చేస్తే అది గొప్పగా ఉంటుందండి. ఉదాహరణకి రాముడు సుగ్రీవుడు ఎంత గొప్ప మంచి మిత్రులండి, ఎంత గొప్పగా ఉందండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకేమర్థమైందంటే, బంధుమిత్రులు కూడా మనం కలుపుకుంటూ ఉండాలి, అందరూ ఉండాలి. కుటుంబం అంటే మామయ్యలు, అత్తయ్యలు, మేనమామలు, ఎవరు మన వీళ్ళ పేరేంటంటే బాబాయ్యలు, వీళ్ళందరూ కలిసి ఉంటేనే కుటుంబం అవుతుంది. కానీ ఏదో భార్య భర్త అనే కొడుకు అనే ఇది కుటుంబం కాదు. ఇప్పుడు ప్రస్తుతం అలా తయారైపోయింది. ఆఖరికి కుటుంబం అంటే నేను, నా మా ఆయన, మా పిల్లలు, అంతే కుటుంబం అవుతుంది. అలా కాకుండా అందరూ ఉండాలని చెప్పిందన్నారు, చాలా బాగుంది. ఇక్కడికి అయిన తర్వాత గురువు గారి దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలి, గురువుని ఏ విధంగా శిష్యుడు గౌరవించాలి, గురువుకి కనపడంగానే శిష్యుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని కొంచెం మాకు తెలియజేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇవాళ చాలా అద్భుతంగా ఉంది. నిజంగా అధునాతన సమాజంలో అంటే మన వరకు దిగులు లేదు. ఇప్పుడు వచ్చేటప్పటికి గురువుని కూడా ఏకవచనంతో పిలిచేటువంటి దౌర్భాగ్యం వచ్చిందండి. ఇప్పుడు ఎవరైనా కావచ్చండి, వాళ్ళు కళాశాలలో అధ్యాపకుడు వస్తూ ఉంటే, ఏరా వాడొచ్చాడా అనొచ్చా మాట? అది తప్పు. గురువుని పట్టుకుని వాడు అనే మాట అనొచ్చా? అవును, అనకూడదు. ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. ఇతను మళ్ళీ విద్యలో బాగా ఉంటాడండి, మంచి ర్యాంక్ స్టూడెంట్, కానీ సంస్కారం ఏదండి? లేదు. ర్యాంకులో ఎవరెస్ట్ శిఖరం మీద ఉన్నారు, సంస్కారంలో పాతాళం కన్నా కింద ఉన్నారు, దిగిపోయాడు. అలా పాతాళం కన్నా కిందకి పోతున్నటువంటి వాళ్ళని మళ్ళీ మామూలు స్థాయికి తీసుకురావాలి అని ఈ పురాణ ప్రయత్నం అండి. అది చెప్పండి, ఎలా ఉండాలి గురువు దగ్గర శిష్యుడు అన్నదానికి చాలా చక్కగా చెప్పారు పెద్దలు. తండ్రి తర్వాత ఎవరు అంటే గురువేనండి. తల్లి దైవంగా కలిగిన వాడివికా, తండ్రి దైవంగా కలిగిన వాడివికా, గురువు దైవంగా కలిగిన వాడివికా, అతిథి దైవంగా కలిగిన వాడివికా, ఇన్ని చెప్పిందండి. ఒక్క విషయం స్వామి అద్భుతంగా చెప్పారు విషయాన్ని. ఇప్పటిదాకా అంటే చాలామంది మాతృదేవో భవ అంటే తల్లిని దేవతగా పూజించు అని చెప్పేస్తున్నారు. అసలు అర్థం ఉద్దేశం భావం అది అవ్వచ్చు, కానీ సరి అయిన పదం ఇదే. చెప్పిందే సరి అయిన పదం. మాతృదేవో భవ అంటే తల్లిని పూజించు అని కాదు నాయన, తల్లి దేవతగా కలవానిగా అగుము అని మనకు శాసిస్తున్నారు. చక్కని విషయం చెప్పారు, బాగుంది, చాలా సంతోషం. తల్లిదండ్రుల తర్వాత శ్రేయస్సును కోరి వాడిని అభివృద్ధి పదంలో నడిపించేవాడు గురువు. పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి, ఆ గురుకులాల్ని రాజులు పోషిస్తూ ఉండేవాళ్ళు. ఆ గురువు తండ్రిలాగా, అంటే తండ్రిలాగా ఎందుకంటున్నానంటే తప్పు చేస్తే మందలించేవాడు, శిక్షించేవాడు. ఆయన శిక్షణ ఇస్తూ విద్యలు బోధిస్తూ ఉండేవాడు. ఆ గురుపత్ని తల్లిలాగా శిష్యులందరినీ చూసిందండి. కానీ ఇప్పటికి కూడానండి కొన్ని చోట్ల పూర్వకాలం అండి, ఈనాడు తెలియటల్లా. అంటే పిల్లవాడు ఏం తింటే కరిగిపోతాడో అని అవస్థపడుతున్నారు. ఓ రకంగా అలా చేయడం కూడా తప్పేనండి, వాడికి తెలియాలి కొన్ని. అలా కాకుండా పూర్వం ప్రతి ఇంటికి వెళ్ళి, అమ్మా
మీ ఇంట్లో వారం చేసుకుంటున్నాం, ఇవాళ మీ ఇంటికి భోజనానికి వస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన పనులు చేసి వాళ్ళు పెట్టిన భోజనాన్ని తిని వాళ్ళని తల్లి అనే ప్రేమతో చూస్తూ తమ ఉద్యోగాలు వచ్చాక కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ వాళ్ళ ఇంట్లో తాను భోజనం చేసినందుకు విద్యార్థి దశలో అక్కడ ఉండి వాళ్ళ కష్టసుఖాలు చూస్తున్న మహానుభావులు ఎంతోమంది ఉన్నారండి. బాగుంది. ఎంతోమంది ఉన్నారు. మరి ఈ గురువర్యులు విద్యాబోధ చేసేటప్పుడు శిష్యుడు ఎలా ఉండాలి అంటే గురువుగారు పిలుస్తారు, ఏరా నాన్న దా పాఠం చెబుతాను అని. ఆ పిలవబడేంత వరకు తాను వేచి చూడాలండి. అంతేగాని ఎంతసేపటి నుంచి కూర్చోవాలండి, ఇంతసేపు అయిందండి, ఇట్లా అయితే ఎట్లాగండి అనే మాటలు శిష్యుడు పలకూడదు. గురువుగారు పాఠం చెప్పేటప్పుడు గురువు ఎదురుకుండా కూర్చోవాలి. అంటే గురువుగారిని ముఖం చూస్తూ కూర్చోవాలి. అంటే గురువుగారు ఏదో ఎవరితోనో మాట్లాడుతూనో ఏదన్నా ధ్యానం చేసుకుంటూనో ఉన్నారనుకోండి, నిలబడే ఆయన ఉండాలి. ఆయన కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. గురువుగారు ఎదురుకుండా గురువుగారి ముఖాన్ని మాత్రమే చూస్తూ ఉండాలి. గురువుగారు చెప్పిన దాన్ని ఆయన ఎలా చదవమంటే అలా చదవాలండి. ఇప్పుడు ఈనాడు మీరు చూడండి, నాయన ఇది రేపు అప్పచెప్పాలి, 5 సార్లు రాయండిరా, బాగా రాతొస్తుంది, రేపు అప్పచెప్పండి రా అంటే రేపు అప్పచెప్పాలంటే కష్టం అండి అంటున్నారు. అంటే గురువు చెప్పిన దాన్ని వింటల్లా, గురువు చెప్పిన దాన్ని విని తీరాల్సిందే. ముఖ్యంగానండి గురువుగారు కూర్చునే పీఠం కన్నా తాను కింద కూర్చోవాలండి. తక్కువ స్థాయిలో ఉండాలి. అంతేకాదు గురువుగారు పడుకునేటువంటి పక్క కన్నా కూడా తన పక్క చిన్నదిగా ఉండాలి. ఆయన మంచం మీద పడుకుంటే తన కింద పడుకోవాలి, లేదా చిన్న మంచంలా వేసుకోవాలి. ఇంకొక అద్భుత విషయం అండి, గురువుగారు నడుస్తూ ఉంటే తను నడవాలి. గురువుగారు పరిగెత్తాడు అనుకోండి ఎక్కడన్నా, అంటే పరిగెత్తారా అనుకోబాకండి, పూర్వం బాగా వేగంగా నడిచేవాళ్ళు, వీడు పరుగు లాగా నడవాలి. ఎలా ఉండాలి అంటే కాళిదాస్ చెప్పినట్టుగా ఉండాలండి. దిలీప్ మహారాజు గోవును అనుసరిస్తూ వెళుతూ స్థితస్థితాం ఉచ్చలిత ప్రయాతాం నిషేదుషీం ఆసనబంధధీరక జలాభిలాషీ జలమాదదానాం ఛాయేవతాం భూపతిరన్వగచ్చతు. నీడలాగా అనుసరించట దిలీప మహారాజు గోవును. బాగు చెప్పారు. అలాగా గురువుని నీడలాగా అనుసరించాలి. అంతేకాదండి, గురువుని ఎవరన్నా పొరపాటున నిందిస్తే ఆ నిందా వాక్యాలు వినకూడదండి. అంతేగాని ఇంకా 2 కలిపి అది కాదండి ఇది కూడా ఉంది అని మాట్లాడకూడదు. నిందా వాక్యాల్ని వినకూడదు. గురువుని స్తోత్రం చేస్తూ ఉండాలి. అవండి అన్నారు బాగానే ఉందండి, మా గురువు గారు మంచివాడు కాదు, ఆయన దగ్గర చాలా అవలక్షణాలు ఉన్నాయి అంటే దానికి చెబుతున్నారండి, ఒకవేళ గురోరప్యవలిప్తస్య కార్యమజానతః ఉత్పదం ప్రతిపన్నస్య మనుస్త్యాగం సమబ్రవీత్. ఆ గురువులో గర్వం ఉన్న, కోపం ఉన్న, ఏది యుక్తమైన పని ఏది యుక్తమైన పని కాదు అనే విచక్షణా జ్ఞానం లోపించిన వాడైనా, చెడ్డ మార్గంలో ఉన్నవాడైనా, నోరు తెరిస్తే అనరాని మాటలు అనేవాడైనా, అంటే వాడిలో విద్య ఉంది కానీ ఉపయోగం లేదు, ఇలాంటి దుర్లక్షణాలు కనుక ఉంటే అటువంటి గురువును వదిలిపెట్టమన్నాడు. అది ముఖ్య మనుచక్ర మనుస్మృతిలో చెప్పాడు, మనువు చెప్పాడు. కాబట్టి చెడ్డ గురువుని ఆశ్రయించమని కాదు, మంచి గురువుల్ని ఇలాగే ఆశ్రయిస్తూ వెళ్ళాలి అని మనకి అద్భుతంగా మనకి కూర్మ పురాణం అందించిందండి. బాగుంది. తల్లిదండ్రులు, బంధువులు, గురువులు ఇవన్నీ అయ్యారండి. సమాజంలో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే, సమాజానికి అవసరమైనటువంటి, సమాజాన్ని నడిపించే వ్యక్తి ఎవరయ్యా అంటే స్త్రీ, మాతృమూర్తి, ఒక స్త్రీ. ఆ స్త్రీలని ఏ విధంగా మనం చూడాలి, స్త్రీలను ఏ విధంగా గౌరవించాలి అనే విశేషాలు మన కూర్మ పురాణం ద్వారా మన ప్రేక్షకులకు అందించండి. మనకి వేదం తల్లిని దైవంగా పూజించమని చెప్పింది, ఇందాక మనం చెప్పుకున్నాం. అవును. మరి తల్లి తర్వాత తల్లిలాగా చూడవలసిన వాళ్ళు ఎవరు? మా అమ్మ నాకు తల్లితో సమానం అండి, మా అమ్మ దైవంతో సమానం అండి అన్నాం. అవును. కానీ మీ అమ్మతో సమానంగా ఎవరిని చెబుతావు నువ్వు? అది మా అమ్మ దైవంతో సమానం, బాగుంది. మా అమ్మతో సమానం ఈవిడా అని ఎవరిని చెప్పాలి అంటే దానికి చెబుతున్నారండి, పితృర్భగిన్యా మాతుశ్చ జాయస్యాంచ స్వసర్యపి. మా మేనత్తల్ని, అంటే తండ్రి అక్కయ్య కావచ్చు లేదా చెల్లెలు కావచ్చు, అవును, మేనత్తల్ని. అలాగే తల్లి అక్కయ్య, తల్లి చెల్లెలు, అంటే పెద్దమ్మ పిన్నమ్మ అంటాం. ఇలాగే ఇంకా ఉన్నాయండి, మన పెదనాన్న భార్య, అలాగే చిన్నాన్న భార్య. ఇంకో ముఖ్య విషయం అండి, ఈనాడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మగవాళ్ళు దయచేసి,
అల్లుళ్ళయ్యాము అని అనగానే కళ్ళు నెత్తికెక్కి కొమ్ములు చేసి ఆ అత్తగారి దగ్గర మామగారి దగ్గర కాలి మీద కాలేసి కూర్చొని గొప్పగా హింస పెట్టడం కాదండి. తల్లి తర్వాత తల్లి ఎవరు అంటే అత్తగారండి. అందువల్ల మేనత్తని, అలాగే ఇటు పిన్నమ్మని, పెద్దమ్మని, అలాగే పెదనాన్న భార్యని, అలాగే చిన్నాన్న భార్యని, ముఖ్యంగా అత్తగారిని ముఖ్యంగా చెబుతున్నానండి. ఎందుకంటే వాళ్ళు మన పక్కనే ఉంటారు పాపం. తల్లిలాగానే చూడాలి. ఇక వాళ్ళ విషయంలో ఎటువంటి భావన పొందకూడదండి. ఈనాటి సమాజంలో రకరకాల దృశ్యాలని వాళ్ళు చూడటం వల్ల విచక్షణ జ్ఞానం కోల్పోతోంది యువత ముఖ్యంగా. దయచేసి మీరు మారాలి అంటే చూడవలసినవి చూడాలి, చూడకూడనివి చూడకూడదు, వినవలసినవి వినాలి, వినకూడనివి వినకూడదు, తినవలసినవి తినాలి, తినకూడనివి తినకూడదు. ఇప్పుడు షుగర్ వ్యాధి వచ్చింది ఉన్నాడండి, వాడు స్వీట్లు తింటే పెరిగి చచ్చురుకుంటాడు. అలాగే ఊపిరితిత్తుల వ్యాధి వాడు ఉన్నాడు, వాడు ఏం తినకూడదన్నారు, వాడంత చల్లని పానీయాలు తాగాడు అనుకోండి, వెంటనే ఇబ్బంది వచ్చి చనిపోతాడు. అలాగే మన మనస్సులో కూడా కొన్ని ఆలోచనలు రాకూడదు అంటే కొన్ని మాటలు వినకూడదు, కొన్ని దృశ్యాలు చూడకూడదు. చాలా స్పష్టంగా చెబుతూ ఎలా ఉండాలో చెప్పారు మనకి ప్రహ్లాదుడు ఒక చక్కని ఉదాహరణ అండి. కన్ను దోయికి అన్యకాంతలడ్డం వైన మాతృభావన చేసి మరలువాడు. చూడండి ఎంత గొప్పగా అన్నాడు. అడ్డం వచ్చారంటే కొంతమంది ప్రహ్లాద అని, అంటే వాళ్ళు ఏ భావనతో వచ్చారో రాయలే, కానీ అడ్డంగా కనుక వస్తేట ఈయనటండి తన తల్లి లీలావతి, తెలుగులో లీలావతి అన్నారు కానీ ఆవిడ పేరు కయాధు అని చెప్పాడు ఎవరు, వ్యాసుల వారు. ఆ అమ్మను చూసినట్లుగా భావన చేసి అమ్మలా భావించి పక్కకి వెళ్ళిపోయేవట్టండి మహానుభావుడు. అందువల్ల అలా ప్రవర్తించాలి, అప్పుడే మన సమాజం బాగుంటుంది. స్త్రీలని గౌరవించాలి, బంధువుల్ని గౌరవించాలి. అసలు పరకాంతల్ని చూడొద్దని చెప్పలేదండి, పరకాంతల్ని కామభావనతో చూడొద్దు అని శాస్త్రం చెప్పింది. అలా ఉండాలండి. ఇందాక మీరు ఒక మంచి మాట చెప్పారు, అత్తగారిని కూడా తల్లిలాగా చూడాలని చెప్పి మనకు చెప్పారు, స్పష్టంగా చెప్పారంటే గురుపత్ని, రాజపత్ని, జ్యేష్ఠభ్రాతు కుటుంబిని, పత్ని మాత స్వమాత పంచయిత మాత. ఈ తల్లి అంటే భార్య యొక్క తల్లి కూడా మనం తల్లిలాగా భావించాలని చెప్పి వీడి 5గురిని మనం తల్లులుగా భావించాలని చెప్పారు. చక్కని విషయం చెప్పారు, గురువుగారి విషయం చెప్పారు. గరుడ పురాణం ఇంట్లో ఉండకూడదని, పురాణం నిజంగా చదవకూడదా? పురాణం గారుడం వక్ష్యే సారం విష్ణు కథాశ్రయం. స్త్రీలు ఎవరు చేయడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడు శ్మశానానికే వెళ్ళేందుకు వీల్లేదని. స్త్రీకి కూడా కర్మాధికారం ఉన్నది, అది కానీ ఎప్పుడు అంటే శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియజేయడం అనేటువంటిదే గరుడ పురాణం యొక్క పరమార్థం. గృహస్థు ఎలా ఉండాలి, గృహస్థుడనేవాడు ఎలా ఉండాలి, వాడు ఏం చెయ్యాలి? సమాజాన్ని గృహస్థాలు గొప్పగా చెబుతుంటారు కదా, తంగేడు దున్ను అన్నాడు ఒకసారి పెద్దన్న గారు ఎక్కడోను. అలాగా గృహస్థుడు ఎలా ఉండాలి దాని గురించి వర్ణించండి సమాజానికి. అసలు గృహస్థు అంటే ఏమిటి? గృహము కలిగిన వాడు గృహస్థు. గృహం అంటే ఏమిటి? ఆ మాత్రం తెలియదే గురువుగారు, మాకు బాగా తెలుసండి. గృహం అంటే ఇల్లు అండి, ద్వారాలు కిటికీలు ఇవన్నీ ఉన్న ఇల్లు అండి. కానీ పెద్దలు చెప్పే మాట అండి, నగృహం గృహమిత్యాహు, గృహిణి గృహముచ్యతే. నాయన ఈ గృహాన్ని గృహం అనకూడదురా. అసలు గృహం అంటే ఎవరు అంటే గృహిణి గృహం, భార్యయే గృహం. భార్య అంటే ధర్మపత్నియే గృహము అని చెప్పారండి. ఎప్పుడైతే ఇతను వివాహం చేసుకుంటాడో అప్పుడు గృహస్థు అవుతాడు, అప్పుడే అతనికి ఆతిథ్యం ఇచ్చేటువంటి అవకాశం వస్తుంది. అంతవరకు రాదండి, అది అంతవరకు బ్రహ్మచర్యంలోనే ఉంటాడు. ఆ భార్య వచ్చిన తర్వాత వాడు ఎలా ప్రవర్తించాలో చెబుతున్నారండి. ధనం సంపాదించాడు, సంపాదించిన దాన్ని అతను 5 భాగాలు చేసుకోవాలండి. ఎన్ని భాగాలు? 5 భాగాలు చెప్పండి. అది ముఖ్యం. 1 ధర్మాచరణ కోసం, బాగుంది. 2 కీర్తి కోసం, 3 కొంచెం కూడబెట్టుకోవడం కోసం, 4 తాను అనుభవించడం కోసం. తాను అంటే ఇక్కడ తను తన భార్య ఇద్దరు వస్తారండి. ఇలా అన్నాం కదా అని చెప్పి గురువు గారు తానని చెప్పారే కాబట్టి నేనే తప్ప నువ్వు కాదు అనకూడదు, ఇద్దరు అన్నమాట. అలాగే తన వారి కోసం, తన వాళ్ళు అంటే తన అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు, బంధువులు, వీళ్ళందరి కోసం ఆ ధనాన్ని వాడు విభాగం చేసి ఖర్చు పెట్టుకోవాలి. అంతేకాదండి,
ఎంతో ఓర్పు కలిగి ఉండాలి గృహస్థైన వాడు. కొంతమంది ప్రతి చిన్నదానికి కోపడుతూ ఉంటారు. ఈ వస్తువు అక్కడ పెడితే కోపడతారు, ఆ వస్తువు ఇక్కడ పెడితే కోపడతారు. 24లో పెట్టవలసిన ఏసీని పొరపాటున 18లో పెడితే ఇంకా అందనుకోవడం, యుద్ధమే అక్కడ. ఇలా ఉండకూడదు, ఓర్పుతో వాడు ఉండాలి. అంతేకాదు సత్యాన్ని పలుకుతూ ఉండాలి. భార్యను ప్రేమగా చూసుకోవాలండి, భార్యను ప్రేమగా చూసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇది చాలా ముఖ్యమైన మాట అండి. చాలామంది ఆడవాళ్ళని చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. అపర దేవతలాగా కొలవాలండి. అవును, నెత్తిని పెట్టుకోవాలి, పరమేశ్వరుడు గంగను పెట్టుకున్నట్టుగా. అయితే అన్నాడు, ఇప్పుడు పెట్టుకోమన్నాం కదా అని చెప్పేసి పెట్టుకుంటే ఆవిడ తక్కువకూడదండి. అది కూడా మళ్ళీ ఉంది. ఆవిడ కూడా చాలా అనువర్తనగా ఉండాలి, ప్రేమగా ఉండాలండి. అసలు ఒక్క మాట చెబుతానండి. సరే, ముందు భోజనం చేయమని శాస్త్రం చెప్పినా అసలు తాను ఏ ఆఫీసుకో కళాశాలకో ఇంకో చోటుకో లేక ఊరికో వెళ్ళొచ్చినప్పుడు, ఏమాయ్ నువ్వు సమయానికి భోజనం చేసావా, నువ్వు చెయ్యవు, నువ్వు చెయ్యాలి, చేయకపోతే ఆరోగ్యం అయిపోతుంది అని ప్రేమగా పలకరిస్తే ఆ తల్లి ఎంత ఆనందపడుతుందండి. వాళ్ళ ప్రపంచం చిన్నదండి, భార్య భర్త పిల్లలు అంతే. ఆ చేసినటువంటి వంటని ఎంత బాగుందో అని కనుక తింటే మనం, ఆ తల్లి తన కోసం అట్టి పెట్టుకున్న కూరను కూడా మనకి వేసి పెట్టి, ఇంకా వీలుంటే చెమట పడుతూ ఉంటే విసురుతూ కూర్చుని ఫ్యాన్ ఆగిపోతే తాను పచ్చడితో తింటుందండి. ఎంత గొప్పగా ఉంటుందండి. గృహస్థైన వాడు ఇలాగే ఉండాలి, ఇలాగే ప్రవర్తించాలి. అంటే తన వాళ్ళని చూసుకోవాలి, బంధువుల్ని చూసుకోవాలి, అత్తమామల్ని చూసుకోవాలి, భార్యను ఇంకా ఎక్కువ చూసుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న మాట అండి, తల్లి జన్మనిస్తుంది, మధ్యలో వెళ్ళిపోతుంది. కానీ భార్య కడదాకా ఉంటుందండి, తన కడదాకా కానీ వీడి కడదాకా కానీ ఉంటుంది. కాబట్టి ఆమెను చూసుకోవాలి. ఇంకో మాట ఉంది, చిన్న మాట, 10 మంది బిడ్డల్ని కానీ 11వ వాడిగా భర్తను చూసుకోమంటుంది వేదం. అంటే అర్థం ఏమిటి? సాధారణంగా కొంతమంది చమత్కారంగా అంటే బిడ్డల్ని కొడతారు కాబట్టి 11వ బిడ్డ కానంగానే అవసరమైతే 2 బాదమ్మ అని కాదండి అర్థం. తల్లికి చివరి బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అమ్మో వాడిని ఏమో అనలేదు, వాడిని వదిలిపెట్టి ఉండలేదండి. 10 మంది బిడ్డల్ని కానమ్మా 11వ బిడ్డలా చూసుకో నీ భర్తని. అంటే అర్థం ఏమిటి? చిన్న బిడ్డలాగా చూసుకో. అందుకని భార్యను చాలా ప్రేమగా చూసుకోవాలి. ఆవిడ కూడా తన వాళ్ళని విడిచి వచ్చి ఇక్కడి వాళ్ళని వేరు చేయకూడదు, ఇక్కడి వాళ్ళని తన వాళ్ళుగా భావించి చక్కగా సేవించాలి. ఇవన్నీ కూడా మన పూర్వ పురాణం అందించిందండి. బాగుంది. పూర్వ పురాణమే కాదు, మీ ఉపన్యాసాలు చూస్తుంటే భగవద్ రామాయణంలో కూడా, మారిషస్ దేశంలో రామాయణంలో కూడా మీరు రామాయణం చెప్పినట్టుగా మాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా చక్కగా చెబుతున్నారు, మంచి బాగుందండి. తర్వాత ఇంకో విషయం అడుగుతాను చూడండి స్వామి. ఈ శరీరము అన్నాము, ఏదో గురువు అన్నారు, అన్నం అన్నాం, ఇవన్నీ చెప్పాం. మరి శరీరానికి ఆహారం తీసుకుంటున్నాం, శరీరానికి స్నానం కూడా చేసుకోవాలి కదా, ప్రధాన శుద్ధి చేసుకోవాలి కదా. ఆ స్నానంలో ఎన్ని రకాల విధులు ఉన్నాయి, ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, అది అవసరమా కాదా, స్నానం లేకుండా చేసేయచ్చా అని కొంచెం చెప్పండి, వర్ణించండి మా స్వామి. శరీరాన్ని ముందు కాపాడుకోవాలండి. ఇది చాలా ముఖ్యంగా చెబుతున్నా, అందరూ కూడా వినాలండి. దయచేసి ఈ మాటలు మాత్రం ప్రతి ఒక్క ప్రేక్షకుడు మనస్సులో పెట్టుకోండి. పాపం కొంతమందికి నేను ఈ సహస్రనామం చదవందే, ఈ పూజ చేయందే, ఫలహారం చేయను అంటారు. నిజమే, ఓపుకున్నప్పుడు కుదురుతుంది. అది కానీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, ఆ సమయానికి ఆ మెడిసిన్ వేసుకోవాలంటే ఫలహారం చేయాలి. అటువంటి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కాళిదాస మహాకవి చెప్పాడు. నాయనా, నువ్వు ధర్మాన్ని ఆచరించాలి అంటే దానికి మొట్టమొదటి సాధనం ఏది అంటే శరీరము. దాన్ని బాగా చూసుకో, జాగ్రత్తగా చూసుకో. అంటే ఏంటి? ఆ సమయానికి వేసుకోవలసినటువంటి ఔషధాన్ని వేసుకొని నీవు ధర్మాచరణం చేస్తూ ఉండు, తప్పేం లేదు. నీవు ఉండగలిగితే ఉండు, ఉండలేకపోయావు అంత ప్రసాదంగా పుచ్చుకుని తప్పనిసరిగా వేసుకొని నీ అనుష్ఠానాన్ని నువ్వు చేసుకో. అంతేకాదండి, ఇంకో విషయం, ధర్మస్యాయతనం యత్నా శరీరం పరిపాలయేత్. ధర్మాచరణం చెయ్యాలి అంటే దానికి ప్రధానమైన సాధనం ఏమిటి అంటే శరీరం అండి. దీన్ని ప్రయత్నపూర్వకంగా కాపాడుకోవాలి. ఇది లేకపోతే మనకి పరమాత్మను గురించి తెలుసుకోవడము కష్టమే, వినటము కష్టమే, విన్నాక మననం చేయడం కష్టమే, ఆయన దగ్గరికి వెళ్ళటము కష్టమే, ఆచరణం కష్టమే. అయితే ఇది మనస్సంబంధంగా అయితే పర్వాలేదండి, మనస్సుకి ఇబ్బంది లేదు. ఎందుకంటే
యక్షుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పాడు. స్నానం మనోమల త్యాగ అని ధర్మరాజుల వారు. మనస్సుకు పట్టిన మాలిన్యాన్ని పోగొట్టుకోవడమే స్నానం అన్నారు. అది మనస్సుకి సంబంధించి. కానీ శరీరానికి సంబంధించి శరీర శుద్ధి కావాలి అంటే చక్కగా స్నానం చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ అనుష్ఠానాలు చేసుకోవాలండి. ఒక్కొక్క సంప్రదాయానికి ఒక రకంగా ఉంటాయి, అలా చేసుకోవాలి. అయితే ఈ స్నానాలు మొత్తం కూడా కొన్ని రకాలుగా ఉన్నాయండి. బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యౌగికము అని ప్రధానంగా 6 స్నానాలు ఉన్నాయి. స్నానాల భేదాలు. బ్రాహ్మం అంటే ఏమిటి అని అంటే వేద మంత్రాలతో తలపై జల్లుతారండి. దర్భల్ని కూర్చలాగా కట్టి వేద మంత్రాలతో ఆ పవిత్ర జలాన్ని చల్లుతారు. దాన్ని బ్రాహ్మము అన్నారు. ఆగ్నేయం రెండవది. ఆగ్నేయం అనగానే మనకేమర్థమవుతుందండి? సాధారణంగా అగ్ని మంత్రాలతో చల్లితే అది ఆగ్నేయం కాదండి. ఆగ్నేయము అని కనుక అంటే అగ్ని వికారం, అగ్నిలో పడిన తర్వాత భస్మం అవుతుంది. గోమయంతో చేసినటువంటి పిడక. ఆ భస్మాన్ని పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు లేపనం చేసుకోవడం, దాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. వాయవ్యము అంటే గోధూళిని శరీరం అంతా పూసుకోవడం. అంటే ఆవు నడిచి వెళ్ళాక, అంటే ఇప్పుడు తారు రోడ్లు వచ్చాయి కానీ పూర్వం మట్టి రోడ్లు అండి, దుమ్ము ఉండేది. ఆ దుమ్ముని ఒళ్ళంతా పూసుకోవడం అండి. అందువల్ల ఆ స్నానాన్ని వాయవ్య స్నానము అంటారండి. దివ్యం, దివ్య స్నానం అంటే ఎండతో కూడి వానపడుతూ ఉండాలి. కొంచెం ఎండ కనబడుతూ ఉంటుంది, వానపడుతూ ఉంటుంది. అప్పుడు కనుక మనం తడిస్తే ఆ స్నానం దివ్య స్నానం. ఇది చెప్పింది కూడా కుర్మ పురాణమే. యత్తు సాతప వర్షేణ స్నానం తద్దివ్యముచ్యతే. ఆతపంతో కూడినటువంటి వర్షంతో ఎవరైతే స్నానం చేస్తాడో దాన్ని ఆ దివ్య స్నానము అన్నారు. ఇక వారుణ స్నానం అంటే ప్రవహించే నదుల్లో చేయటం, పుష్కరాల్లో కానీ ఇతరత్రా కానీ. ఇక యౌగిక స్నానం అంటే నిత్యము విష్ణు చింతన చేయడం అండి, అంటే భగవద్ధ్యానం చేయడం. ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసినటువంటి వాడు చాలా గొప్పగా అవుతారంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటేనండి, కొన్ని సందర్భాలలో స్నానం చేయడం కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? చిన్న మాట, ఆ గోధూళిని కొంచెం పెట్టుకుని ఇలా చల్లుకున్నారనుకోండి, ప్రయాణాల్లో స్నానంతో సమానం. భస్మాన్ని ఇలా జల్లుకున్నారనుకోండి, చక్కగా అది ఆగ్నేయ స్నానం. ఇలా చేయాలి. మామూలుగా చేసేటువంటి వాళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి పరమాత్మను ధ్యానం చేసుకుని నదీ జలాల్లో స్నానం చేయాలి. ఏవీ లేకపోతే బావి దగ్గరైనా చేయాలండి. ఈనాడు బావి కూడా లేదు. పూర్వం బావి ఉంటే ఒక గొప్పతనం ఉండేదండి, అందులో తాబేళ్లు ఉండేవి. కూర్మం కాబట్టి చెబుతున్నా, అన్నిటికన్నా తాబేలుకి ఆయుర్దాయం ఎక్కువ. 1000 సంవత్సరాలు ఉంటుంది తాబేలు. ఆ తాబేలు ప్రతి ఇంట్లో ఉండేదండి. అది పారిశుధ్యం బాగా చేస్తూ ఉండేది నీళ్ళని, అవి బాగా మంచిది కూడా. కనీసం 1000 ఏళ్ళు ఉండే తాబేల్ని మనం బావిలో వేసుకుంటే అందులో 100 ఏళ్ళైనా బతుకుతాము. అందువల్ల ఇలా చక్కగా స్నానం, కనీసం బావి దగ్గరైనా స్నానం చేయాలి. ఇంకొక మాట అండి, మా దగ్గర బావి లేదండి, బాత్రూమ్ ఉంది, కేవలం ట్యాపే ఉందంటే కనీసం అప్పుడన్నా ఆ నీళ్లతో స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళని గంగగా భావించి చేస్తే ఆ ఫలం అంతా కూడా వస్తుంది. ఇలా స్నానం చేయాలండి, ఇందులో సందేహం లేదు. అయితే స్నానం అయింది కదా, చివరిగా ఒక ప్రశ్న గురువుగారు. దానం అనేది ప్రధానంగా చూసుకుందాం మనం. ఏదో కొంత దేనికో దానం ఇస్తున్నాడు, రూపాయి దానం ఇస్తున్నాడు, ప్రచారం చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఊరినేటువంటి పేపర్ నిండా ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఉత్సవాల్లో అన్నదానం, గణపతి సందర్భంలో గణపతి విగ్రహ దానం అని రాస్తున్నారు, చాలా తప్పది. కాబట్టి దాని గురించి ఏమని చెప్తారా? అర్థానాముచితే పాత్రే శ్రద్ధయా ప్రతిపాదనం దానమిత్యభినిర్దిష్టం భుక్తి ముక్తి ఫలప్రదం. ఇదండి సాధారణంగా నేను దానం చేశాను అని ఎవ్వడూ చెప్పకూడదండి. అది కానీ ఒక చిన్న మాట, ఈనాడు ఈ దౌర్భాగ్యం కూడా వచ్చిందండి. కాబట్టి చాలా అంశాలు వస్తున్నాయి తెలుసుకోవడానికి. ఇప్పుడు ఎవరైనా దానం చేయంగానే, ఉదాహరణకి ఒక 10 కోట్లతో చేసేటువంటి ఒక పని, లేదా ఒక ఆలయ నిర్మాణం ఉందనుకోండి, 5 కోట్లు ఇచ్చాడు అనుకోండి, ఆయన ఏమంటాడు? నా పేరు బాగా కనపడాలండి అంటాడు. అనకూడదు. తన పేరు పైకి రావాలి అనే పేరుతో ఏ పని చేయకూడదు. అది ఎవరికి దానం చేయాలి, ఎలా దానం చేయాలి అంటే
ఆ అవతల వాడు తగిన వాడు అవునా కాదా, అది పాత్రుడుగా పాత్రుడా కాదా అంటే యోగ్యుడా కాదా తెలుసుకొని దానం చేస్తూ ఉండాలి. అలా కనుక దానం చేసినట్లయితే ఆ దానం రెండింటిని కలిగిస్తుంది. భుక్తి ముక్తి ఫలప్రదం. ఈ లోకంలో మనం తినడానికి వీలైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా వచ్చేట్లుగా కావలసిన ధనాన్ని ఇస్తుంది. మనం మరణించిన తర్వాత ఈ లోపల ఉన్న జీవుడు చక్కగా ముక్తిని పొందే అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. అయితే ఈ దానాలు 4 రకాలుగా ఉన్నాయి. ఇది మనం తెలుసుకోవాలండి. దానం 4 రకాలుగా ఉన్నాయి. నిత్యదానం, నైమిత్తిక దానం, కామ్యదానం, విమల దానం అని. నిత్యదానం అంటే ఏమిటి అంటే ఒక బ్రాహ్మణోత్తముడు కనబడ్డాడు. ఆయన మనకేం ఉపకారం చేయాలో మనకు తెలియదు. ఆయన్ని చూసాం, ఆయన గురించి విన్నాం. అటువంటి వాడికి ఈయన నాకేం చేస్తాడు అనే భావన లేకుండా అయ్యా మీ వంటి మహానుభావుడికి ఇస్తున్నామండి స్వీకరించండి అని భక్తిపూర్వకంగా ఇవ్వాలండి. అవహేళనగానో గర్వంతోనో ఇవ్వకూడదు. అలా ఇస్తే అది నిత్యము అనిపించుకుంటుంది. ఇంకొంతమంది ఉంటారు, జాతకంలో ఏదన్నా కనుక ఇబ్బందులు కనుక వచ్చినట్లయితే ఈ దానం చేస్తే పోతుందండి అనగానే ఆ పాపాలు పోవడం కోసం పెద్దలకు ఇచ్చేటువంటి దానం నైమిత్తిక దానం అంటారు. అలాగే సంతానము, సంపదలు, విజయాలు ఇవన్నీ పొందాలని కోరికలతో చేసేటువంటి దాన్ని ఏమంటారంటే కామ్యము అని అంటూ ఉంటారండి. కోరికలతో చేసేది చివరిది విమలం అండి. ఏం లేదు, భగవదర్పణ బుద్ధితో చేయడమే. ఇది చాలా ముఖ్యం అండి. అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. దీన్ని చూసి అలా ఆశ్చర్యపోయాను. అద్భుతమైన ధనాన్ని అలా సంభావన రూపంలో పెట్టి ఇస్తుంటే చాలా ఇస్తున్నారే అన్నా అండి. ఇచ్చేది నేను కాదండి, తీసుకునేది మీరు కాదు. వాడు ఇస్తున్నాడు, వాడికి ఇస్తున్నా నేను. అంతే. వాడు అంటే పరమాత్మ, ఇస్తున్నాడు, పరమాత్మకే ఇస్తున్నాను. ఇలా భావనతో చేసేటువంటి దానాన్ని, పరమేశ్వర ప్రీతి కోసం చేసేటువంటి దానాన్ని విమల దానము అన్నారు. ఇది అన్నిటికన్నా చాలా గొప్పదండి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, తల్లి దగ్గర మొదలుపెట్టాం, ఇక్కడి దాకా వచ్చాం. ఇందులో ఉన్న విషయాలు ఏవైతే వేదవ్యాసుల వారు పూర్వ పురాణాల్లో చెప్పారో అన్నింటినీ కూడా జాగ్రత్తగా ఆచరిస్తే ప్రతి మానవుడు మన సమాజం గొప్పదవుతుంది. ముఖ్యంగా ఒక మాటతో ముగిస్తానండి. సాధ్యమైనంత వరకు మన భారతదేశంలోనే ఉంటూ మన విజ్ఞానాన్ని, మన ధనాన్ని, మన గొప్పతనాన్ని భారతదేశానికే ఖర్చు పెడుతూ దేశం నాకేమి ఇచ్చింది కాదండి, దేశానికి నేనేమి ఇచ్చాను అనే భావనతో కనుక ప్రతి మానవుడు ఉండగలిగితే అంతకన్నా దేశ రుణం తీర్చుకోలేము. ఈ విధానాలని అమలుపరిస్తే ఇంతకన్నా రుణం కూడా తీర్చుకోగలిగితే కాదు, ఉండాలి అని తెలియజేస్తూ అందరికీను అద్భుతమైన విషయాలు అందించారు మాకు మీరు ఈ రోజున. పూర్వ పురాణం గురించి చాలా మంచి విషయాలు, అంటే సమాజంలో ఈ రోజున ఏవైతే అవసరం ఉన్నాయో వాటన్నిటినీ నిర్దుష్టంగా స్పష్టంగా చెప్పారు. మీరు చాలా విషయంగా అందంగా చెప్పారు. దీనికి మీ యొక్క మా రామాయణ పురాణ కాలక్షేపాలు ఇవన్నీ కూడా బాగా ఉపకరించినాయి. సమాజానికి మంచి అందించారని తెలియజేస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయ్యా మీకు అంతేకాదండి, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మాలాంటి వక్తల ద్వారా సమాజానికి సందేశాలను ఇస్తూ సమాజంలో కొంతైనా చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సప్తగిరి దూరదర్శన్ ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.